హాయ్ బ్రో. హనుమాన్ మూవీ చూశాను. నాకు స్క్రీన్ మీద హనుమంతుడు కనిపించిండు. నాకు ఎక్కడి నుంచి అంటే బై హార్ట్ నుంచి చెప్తున్నా, నిజంగా నాకు హనుమంతుడు నా కుర్చీ పక్కకు కూర్చొని నేను ధైర్యంగా నీ జీవితం మొత్తం ఉంటారా అన్నట్టు చెప్పినట్టు అనిపించింది. పార్ట్ 2 మాత్రం నాకు ఈ సినిమా మొత్తంలో నేను చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా, ఎట్లాంటి నాకు యాక్షన్ వద్దు, నాకు ఫేమస్ కావాలని లేదు, ఏం లేదు, జస్ట్ సినిమా కోసమే చెప్తున్నా, సినిమా చూడాలనేది చెప్తున్నా. ఈ సినిమా ఎందుకు చూడాలంటే ప్రతి ఒక్క ఎదవ మన ఏమంటారు మనని ఎప్పుడైతే మన మతం మార్కొని పోయి వెళ్ళిపోతున్న ఎదవలు చాలా మంది ఉన్నారు. ఆ ఎదవలకి వార్నింగ్ ఇస్తున్నా, నా హనుమంతుడు వచ్చేసిండు. ప్రతి ఒక్క హిందువు నా హిందుత్వంలో చేరాలి, ఈ హిందుత్వాన్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళాలి అన్నట్టు హనుమంతుడు ఈ సినిమాతో వచ్చిండు. ఆ ముస్లిం వాళ్ళకైనా సరే, క్రిస్టియన్స్ వాళ్ళకైనా సరే, మతం మార్చుకున్న కొడుకులకు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈ రామ్ మందిర్ 22nd రిలీజ్ అయిపోతుంది. ఆ రోజు నాకు అక్షంతలు వచ్చినాయి. ఆ రోజు రామ్ మందిర్కి వెళ్తున్నాము. ఆ రోజు నా ఎంబడి నన్ను హనుమంతుడు తీసుకెళ్తుండు. ఈ మూవీతో పాటు ఈ మూవీ చూసినాక నిజంగా ఇప్పుడు నా గుండెల హనుమంతుడు ఉన్నాడు. ఆ రకంగా ఎఫెక్ట్ వచ్చింది. తేజ సజ్జ గారు నాకు స్క్రీన్ మీద కనిపించలేదు, హనుమంతుడే. ఎందుకంటే సూపర్ హిట్ అన్న. హనుమంతుడు ఏమంటారు, హనుమంతుడి క్యారెక్టర్ ఎట్లా ఉంటుందో ఆ స్క్రీన్ మీద తేజ సజ్జ హనుమంతుడి ఫేస్ అలా అనిపించింది, హనుమంతుడినే చూస్తున్నట్టు అనిపించింది. రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు అని చెప్పేసి రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఎక్కడ మన కోతి రూపంలో హనుమంతుడు వాయిస్ ఓవర్ ఇచ్చింది. విత్ ఎట్లా అంటే సేమ్ యాజ్ టీస్ క్యారెక్టర్స్, మన తేజ సజ్జ గారి క్యారెక్టర్ సేమ్ యాజ్ టీస్ హనుమంతుడు లెక్కనే ఉంటుంది, ఎక్కడ కాంప్రమైజింగ్ లేదు. ఆది పురుషుని కాపీ కొట్టారు అని చెప్పేసి అంటున్నారు. తొక్కల ఆది పురుష్ అదొక ఆ సినిమాలకు నేను ఆది పురుషుల శ్రీరాముడు వీళ్ళందరూ ఉన్నారు భయ్య, కానీ స్టోరీ లేదు. ఆడ శ్రీరాముడు కనిపించలేడు. సీతాదేవిని ఏ రకంగా మనం అట్లా చూస్తాం ఆది పురుషులో. ఆ డైరెక్టర్ గాని బుద్ధి లేడు, ఆడు మనిషేనా? ఆడు మతం మార్చుకుందాం అంటే మన ఏమంటారు, ఆడు ప్రభాస్ని దోలుకొని పోయి పెద్ద సినిమా అంటే ఏదో పెద్ద సినిమా తీస్తాను అనుకున్నాం. మన ప్రభాస్ని పెట్టుకొని గలీజ్ సినిమా తీసిండు, మనల్ని తక్కువ చేసిన. అది ఎవరికి అర్థమైతే ప్రేక్షకులకి. యాజ్ ఎ ఫ్యాన్ కూడా చెప్తున్నా, ప్రభాస్ ని వాడుకున్నాడు ఆది పురుష్ డైరెక్టర్. ఆయన పేరేం పేరు? ఓం రావుత్. ఆ వేస్ట్ ఫెలో ఆడు హిందుత్వంలో పుట్టిండా, క్రిస్టియత్వంలో పుట్టిండా, అసలు కులం మాత్రం మార్చుకున్న ఏదైనా తెలుస్తలేదు. కానీ చిరంజీవి గారు రోల్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. చిరంజీవి గారు రోల్ చేయలేరు. ప్రతి దాంట్లో గెస్ట్ అపీరియన్స్ అంటే మనకి ఈ సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చారు కాబట్టి స్పెషల్ థ్యాంక్స్ టు ఆయనకి ఇచ్చిర్రు. ఆయన చిరంజీవి గారు రావడం ప్లస్ అయింది ఈ మూవీకి. ఎందుకంటే ప్రతి ఒక్క హీరో ఈ సినిమా నిజంగా చెప్తున్నా, ఏ పెద్ద హీరో ఇప్పటివరకు ఎన్టీఆర్ని చూసినాం మనం యాక్టింగ్లో, తేజ సజ్జ అంతకు మించిపోయిండు. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ అని కూడా చెప్పొచ్చు మనం ఒక రకంగా. అంటే యాక్టింగ్ లో వేరే లెవెల్ ఆయన. అంటే ఇందులో నిన్న చిరంజీవి గారు చెప్పారు కదా, ఈ మూవీకి వచ్చినటువంటి టికెట్ల నుంచి అయోధ్యకి ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. అదేమన్నా సింపతి వర్కౌట్ అవుతుంది? సింపతి కాదు, మనకి అయోధ్య 22nd ఓపెన్ అవుతుంది. ఆ అయోధ్యకి పర్ఫెక్ట్ మూవీ ఇద్దామన్నట్టు చూశారు. కానీ హనుమంతుడు ఉండు భయ మూవీలో. హనుమంతుడే. వితౌట్ హనుమంతుడు మనం ఈ సినిమా ఎక్స్పెక్ట్ చేయలేం. సంక్రాంతికి 3-4 సినిమాలు, పెద్ద సినిమా అవే వాడవు. కన్ఫర్మ్ చెప్తాను, నేను యాజ్ ఏ మహేష్ బాబు ఫ్యాన్. బీట్ చేస్తా కదా, పనికి రావు. ఏమంటారు మీరు? నేను ఎందుకు ఆది పురుష్ అసలుకి దాని మ్యాటర్ అవుతుందో అది ఒక చీపుడు పుల్ల తీసుకొని ఊడ్చేస్తాను నేను, అంతే. అంత వరస్ట్ మూవీ అది. అంటే తక్కువ థియేటర్లు ఇచ్చారు కదా ఈ మూవీతోనే ఖచ్చితంగా కార్తికేయ మూవీ చూశారు కదా, అలా పెరుగుతుంది. హనుమంతుడు ఇంత చిన్నగా ఉన్న పర్సన్ ఇంట్లో పెద్ద ఎలా పెరుగుతాడో డైరెక్టర్ చెప్పినట్టు అలా పెరగకుంటే పెరుగుతుంది భయ, పెరగకుంటే అనే ఛాన్సే లేదు. అంటే ఓం రావత్ దియక్ భయ, ఆయన ఒక చీపుడు పుల్ల అని చెప్పినా కదా, ఆడు ఎందుకు వచ్చిండో తెలియదు. నిజాన్ని చెప్తున్నా, ప్రభాస్ని వాడుకుండు. ఆడిని ఎక్కడ నిజంగా ఆడు డైరెక్టర్ కాకుండా పెద్ద ఫ్యాషన్ లేకుండా నాకు ఈయనే దొరికినా అవతల తీసుకొని పోయి కొడతా. మన హిందుత్వాన్ని తీసుకోవాలంటే ఇట్లాంటి ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్, రాజమౌళి ఇలాంటి పెద్ద ఏమంటారు మనిషి పైసలు పెట్టి తీసేటట్టు కాదు భయ్యా, ఇక్కడ ఉండాలి. నా దైవాన్ని నేను కరెక్ట్ చూపిస్తున్నానా, నా హిందుత్వాన్ని ఎంతగానో చూపిస్తున్నా, నా శ్రీరాముని ఎంత చూపిస్తున్నా. ఈ సినిమాకి రేటింగ్ అనేది లేదు.
పిచ్చ బుచ్చ వలిపోతుంది, అట్లా ఉంది సినిమా. ఓకే బ్రో. థ్యాంక్ యూ.